పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఈరోజు ఇరాన్కి అలాగే అమెరికాకి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాయి, 10:30 గంటలు. అయితే అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ చర్చలు జరిగిపోయాయి, ఇప్పుడు జరిగే చర్చలు విఫలమవుతాయి, మళ్ళీ అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడుతుంది. ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఈ శాంతి చర్చల కోసం ముఖ్యంగా ఈజిప్ట్, అలాగే టర్కీ, పాకిస్తాన్, అలాగే చైనా, ఇటు పాకిస్తాన్ చైనా ఇరాన్ని ఈ చర్చలకు తీసుకొచ్చాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇరాన్ ఎటువంటి శాంతి చర్చలకి మేము రాము అంటూ కూడా చెప్పారు. హర్మోజ్ని క్లోజ్ చేశారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవేళ ఈ శాంతి చర్చలు సరిగ్గా జరిగితే, సక్సెస్ అయితే ఈ హర్మోజ్ని తెరుస్తారు, మొత్తం షిప్స్ అన్నీ కూడా బాగానే వచ్చేస్తాయి, ఆయిల్ చమురు కొరత ఉండదు, చాలామంది ఇదే రకంగా అనుకుంటారు. కానీ ఇదే టైంలో ఇరాన్ ఒక పెద్ద బాంబు పేల్చి, ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు. అవేంటి అనేది కూడా క్లియర్గా చెప్తారు. అలాగే అమెరికా పెట్టిన కండిషన్స్ కూడా ఇరాన్ ఒప్పుకునే ఇది కూడా లేదు. అయితే ఈ చర్చలు ద్వారా ఉపయోగం ఏంటంటే నాకు తెలిసి ఒక 3 వారాల పాటు కాల్పుల విరమణ రావచ్చు, కానీ యుద్ధం అయితే ఆగలేదు, యుద్ధం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక పక్క ఈ చర్చలు కొంచెం అటు ఇటు అయినా కానీ దుబాయ్ కూడా, యుఏఈ కూడా ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ రీసెంట్గా ఇరాన్లోని 2 ఐలాండ్స్ని టార్గెట్ చేసుకుని మిసైల్స్తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇక డిమాండ్స్ ఏంటి అనే విషయానికి వస్తే అమెరికా పెడుతున్న డిమాండ్స్, వారి దగ్గరున్న యురేనియం నిల్వలు 1000 పౌండ్స్ అంటే 450 కిలోల ఆ యురేనియంని మాకు అప్పచెప్పాలి. దాంతోపాటు హర్మోజ్ని మీరు తెరవాలి, హర్మోజ్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి చాలా ఇబ్బంది పడుతుంది, కాబట్టి మీరు దాన్ని తెరిచే ప్రయత్నం చేయాలంటూ చెప్తుంది. అలాగే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న ప్రాక్సీ గ్రూప్స్, లెబనాన్, హమాస్, అలాగే యెమెన్లో హౌతీస్, ఈ గ్రూప్స్కి మీ ఐఆర్జేసీ ఎటువంటి ఆయుధాలు ఇవ్వకూడదు, మిసైల్స్ని ఇవ్వకూడదు అంటూ కూడా చెప్పారు. ఇక ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే యుద్ధానికి శాశ్వత ముగింపు పెట్టాలి, తాత్కాలిక కాల్పుల విరామణ సరిపోదు, అలాగే అమెరికా విధించిన అన్ని ఆర్థిక రాజకీయ అంశాలను తక్షణం ఎత్తివేయాలి, అలాగే హెజ్బుల్లా సహా ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ అమెరికా దాడులు వెంటనే ఆపాలి. సో హెజ్బుల్లా సహా ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ అమెరికా దాడులు వెంటనే ఆపాలి. ఇక్కడ ఇరాన్ పెట్టిన 3వ కండిషన్లో ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడులు ఆపాలని చెప్పింది, కానీ అమెరికా ఆపింది, కానీ ఇజ్రాయెల్ అక్కడ ఆపట్లే. ఈ చర్చలో అంటూ కూడా ఒక డేటు, ఒక టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత, అంటే ఇన్ని రోజులు చేసిన యుద్ధానికన్నా ఇంకా ఎక్కువగా యుద్ధం చేసింది, ఇంకా ఎక్కువ కాల్పులు జరిపింది, ఇంకా ఎక్కువ బాంబు దాడులు చేస్తుంది. ఇప్పటివరకు 500 మంది చనిపోయారు ఈ 2 రోజుల్లోపే. ఈ 2 రోజుల్లోపే హెజ్బుల్లాలో 500 మంది చనిపోయారు, 12,000 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అలాగే ఇంకా శాశ్వత శాంతి ఒప్పందం అమలైతే హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అనుమతిస్తాం. ఇది ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అమెరికా వెనక్కి తగ్గినా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన దాడి చేస్తామంటూ చెప్పింది. అలాగే నెతన్యాహు కూడా డైరెక్ట్గా ప్రకటించేశాడు, అమెరికాకి మాకు సంబంధం లేదు యుద్ధం విషయంలో, మేము ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న ఈ గ్రూప్స్ కావచ్చు, ఈ దేశాలు కావచ్చు, వీటిపైన అటాక్ చేస్తూ ఇరాన్ పైన కూడా అటాక్ చేస్తాం అంటూ కూడా రీసెంట్గా టెల్ అవీవ్ పైన మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ ఇరాన్ ఐఆర్ చేసి ఇజ్రాయెల్ పైన కూడా అటాక్స్ చేశాయి. ఇటు టెహరాన్ పైన అటాక్ చేసుకున్నారు, అటు టెల్ అవీవ్ పైన అటాక్ చేసుకున్నారు. అలాగే ప్రతి నౌక నుంచి సుమారు $2 మిలియన్ డబ్బులు వసూలు చేస్తూ ఉంటూ కూడా చెప్పారు, 18 కోట్లు ప్రతి నౌక పైన. సో అంటే ఇది చేయడం వల్ల ఇరాన్కి ఆర్థికంగా చాలా ఉపయోగపడేదే. ఇరాన్ తీసుకున్న కండిషన్స్లో ఇది ఒకటి మంచిదని చెప్పచ్చు. అలాగే ఆ ఆదాయాన్ని ఒమాన్తో పంచుకుంటాం, ఎందుకంటే హర్మోజ్ జలసంధి ఇటుపక్క ఇరాన్ ఉంటే అటుపక్క ఒమాన్, కాబట్టి
మేము పంచుకుంటామంటూ కూడా మంచి నిర్ణయమే తీసుకుంది. దీనికి అన్ని దేశాలు కూడా అంగీకరిస్తాయి. అలాగే నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ ఒమాన్ జాయింట్ యంత్రాంగం ఏర్పాటు చేస్తాయి. ఎంత శత్రువు అయినప్పటికీ ఒమాన్ కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇరాన్ అక్కడ ఎటువంటి ఉద్రిక్తత ఉండకుండా, ప్రపంచ వాణిజ్యానికి ఇబ్బంది పడకుండా జాయింట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఇరాన్ని మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే యుద్ధం వల్ల దెబ్బతిన్న వంతెనలు, పవర్ ప్లాంట్లు పునర్నిర్మించడానికి మాకు రుసుము ఉపయోగపడుతుంది. అంటే అమెరికాని డైరెక్ట్గా అడగకుండా ఈ హార్మోస్ ద్వారా వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో దాన్ని మేము ఉపయోగించుకుంటాం ఈ రకంగా అంటూ కూడా ఇరాన్ చెప్తుంది. నేరుగా యుద్ధ పరిహారం కోరకుండా ఈ రుసుము ద్వారానే దేశాన్ని మేము మళ్ళీ పునర్నిర్మించుకుంటామంటూ కూడా చెప్తుంది. సో ఖచ్చితంగా ఇరాన్కి క్లాప్స్ కొట్టాలి ఈ విషయంలో. ఇంకొకటి, ఇరాన్ అమెరికా పైన ఏదైతే చేస్తున్న యుద్ధం ఉందో దానికి కూడా ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇటు ఐఆర్జీసీ కీలకమైన కమాండర్స్, నాయకులు చాలామంది చనిపోయారు, రాజకీయ నాయకులు చనిపోయారు, సుప్రీం లీడర్లు లేపేశారు. ఇక అన్ని రకాలుగా దారులు క్లోజ్ అయిపోయా వాళ్ళకి. ఇక మరణం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి టైంలో కూడా తెలివిగా ప్రపంచ దేశాల మధ్య ప్రెజర్ని తీసుకొచ్చి అమెరికా ఉపయోగించుకుంటా గల్ఫ్ కంట్రీస్ పైన కూడా ప్రెజర్ తీసుకొచ్చి అక్కడ భయంకరంగా దాడులు చేసి ఇరాన్ ఖచ్చితంగా గెలిచిందనే చెప్పాలి. సో ఇక ఈ చర్చలు కనుక విఫలమైతే ట్రంప్ 24 గంటల్లో ఇరాన్ని మొత్తం కూడా లేపేస్తా అంటూ కూడా బెదిరించాడు. దీంతో ఇరాన్ ఏమన్నా తక్కువ? ఇరాన్ ఏం చెప్తుందంటే, సరే మాకు ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ హర్మోజ్ని మీరు బలవంతంగా మీరు దాన్ని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే దాని కింద మేము సీ మైన్స్ ఆల్రెడీ పెట్టి ఉంచాం, అంటే ఆ సీ మైన్స్ పేలుతాయి అంటూ కూడా మళ్ళీ ట్రంప్ని భయపెట్టారు. కేవలం ట్రంప్నే కాదు, ఇతర దేశాలను కూడా ఖచ్చితంగా భయపెట్టారు. అంటే ఆ సీమెంట్స్ ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ ట్రంప్ దాన్ని బలవంతంగా ఓపెన్ చేసినా కానీ ఇరాన్ని పూర్తిగా అంటే ఇరాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని దాన్ని ఓపెన్ చేయించగలిగినా కానీ ప్రపంచ దేశాలకి ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పర్షియన్ గల్ఫ్ దాని మీదుగా ప్రయాణించే నౌకలు ఏవైతే ఉంటాయో, ఈ ఆయిల్ కావచ్చు, ఈ గ్యాస్ కావచ్చు, చమురు కావచ్చు, ఈ షిప్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకంటే సీమెంట్స్ ఎక్కడ ఉంటాయో తెలీదు, ఎప్పుడు పెళ్తాయో తెలీదు, వాటిని గుర్తించడం కూడా చాలా కష్టం, పెట్టడం చాలా ఈజీ, వాటిని వెతికి బయటికి తీయడం చాలా కష్టం. అమెరికాది సాధ్యం కాదు. ఒకవేళ అమెరికా వాటిని తీసే ప్రయత్నం చేసి దానికి వెళ్ళినా ఇరాన్ ఐఆర్జీసీ ఎటువంటి ప్రమాదంలోకి వాళ్ళని నెట్టేస్తుందో కూడా తెలియదు. సో దీంతో చాలా ఇబ్బంది అయితే ఉంది. సో అందుకనే ఇరాన్కి ఎందుకు క్లాప్స్ కొట్టాలంటున్నారంటే దీని గురించే. అంటే ఒకవేళ చర్చలు సక్సెస్ అయినా కాకపోయినా ఒక ప్లాన్తో ముందుకు వచ్చింది. ఇప్పుడు షిప్స్ ఉంటాయి, ట్రేడింగ్ షిప్స్, మేము కట్టాం, మేము వెళ్తాం, మాకు అమెరికా పర్మిషన్ ఉంది, మేము అమెరికాకి క్లోజ్ అంటే లేదు మీరు కట్టాలి అంటారు. మేము కట్టం వెళ్తాం అంటే సరే వెళ్ళండి అంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సీ మైన్ని పేల్చేస్తారు. దీంతో ఖచ్చితంగా ఇబ్బందేగా. కొన్ని వేల కోట్లతో నిర్మించుకున్న బోట్లన్నీ కూడా సముద్రంలో కాలి బూడిదైపోతాయి. సో కాబట్టి ఇరాన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది, చాలా తెలివిగా అంతా కూడా ప్లాన్ చేసింది. ఇక అమెరికా కండిషన్స్ విషయం పక్కన పెడితే ఇరాన్ చెప్పిన కండిషన్స్ చాలా బాగున్నాయి. అంటే ఇవి ఈ ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధం ఆల్మోస్ట్ ఆగుతుంది. కానీ ఒకటి ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేయకూడదు, మా పైన దాడి చేయకూడదు అని చెప్తుంది. అది అవ్వని పని. సో దీంతో ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ మొదలవుతుంది అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇజ్రాయెల్ మేము ఒప్పుకోమని చెప్పేస్తుంది. సో కాబట్టి ఈ చర్చలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఈ చర్చలు ఏం జరుగుతాయి అనేది ఆల్రెడీ ప్రపంచ అంతర్జాతీయ విశ్లేషకులు కావచ్చు, నిపుణులు కావచ్చు, వాళ్ళు క్లియర్గా వివరించేశారు. సో దీంతో చర్చలు అయితే ఏదో నామకే వాస్తు ఈరోజు జరుగుతున్నాయి. సో చూద్దాం మరి కొన్ని గంటల్లో ఏం జరిగింది అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి మనం మళ్ళీ క్లియర్గా చెప్పుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మీ కమెంట్స్ ఏంటి? ఇరాన్ పైన మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్స్ ఏంటి? అలాగే ఈ చర్చల ద్వారా ఏం జరుగుతుందంటారు? మీ కమెంట్స్ అంటే అనే విషయాన్ని ఖచ్చితంగా మాకు తెలియపరచండి.